నెల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉక్కుంపేట మండలంలో గత కొన్ని రోజుల క్రితం ఇక్కడ కోటి అనే గిరిజనుడు ఇక్కడ ఏదో బతుకు తెరిపోయి చిన్న సెట్ వేసుకుంటే దీన్ని రెవెన్యూ వారు ఇది అక్రమ కట్టడాలు ప్రభుత్వ భూమి అని చెప్పని ఇక్కడ ఇది కూల్చివేశారు. మరి నిన్న నాకు న్యాయం చేయాలని చెప్పని నిన్న వచ్చిన గిరిజన ఎస్టీ కమిషన్ సభ్యులకి నిన్న ఆయన వెళ్ళి కలిశారట. ఆయన ఏమన్నారు, అసలు ఏం జరిగిందనేది ఆయన్ని అడిగి తెలుసుకున్నాం. కోటి గారు, మీ భవనం కూల్చివేశారని చెప్పని నిన్న మీరు వెళ్ళి ఎస్టీ కమిషన్ సభ్యులకి మీరు కంప్లైంట్ చేశారా? చేశాను. ఏమన్నారు అసలు? అంటే ఇది యాక్చువల్గా 2004లో ఇది వేసుకున్న ప్లేస్ అండి. ఇది 2004లో చిన్న పాక ఉండింది. 2004 నుంచి మనం అప్పటిదాకా మనం ఇక్కడే ఉంటున్నాము. రీసెంట్గా ఆ పాక ఉడుతుపంతో పూర్తిగా ధ్వంసం అవడిపోవడంతో మనం రీసెంట్గా ఇటుకతో కట్టుకోవడం జరిగింది. ఇటుకతో కట్టుకుంటూ ఉండగా రెవెన్యూ సిబ్బంది వచ్చి ఇది అక్రమ కట్టడాలు అనేసి రెవెన్యూ సిబ్బంది మొత్తం వచ్చి ఇది పూర్తిగా ధ్వంసం చేయడం అయింది. ధ్వంసం చేసింది కాకుండానే ఏంటంటే ఇక్కడున్న రేకులు, ఐరన్ పైపులు మొత్తం సామాగ్రి మొత్తం పట్టుకుని వెళ్ళిపోవడం అయింది. నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ నోటిఫికేషన్ కానీ ఇవ్వకుండా నేను లేని సమయంలో వచ్చి ఇది మొత్తం ధ్వంసం చేసి ఇక్కడున్న రేకులు, ఇక్కడున్న సామాగ్రి మొత్తం రేకులు, గుణుకులు, పారలు మొత్తం పూర్తిగా పట్టుకెళ్ళిపోవడం జరిగిందండి. అంటే అది ఇవన్నీ ఆయనకు తెలియజేశారు కదా? తెలియజేసి ఆయన ఏమన్నారంటే నేను ఇమీడియట్లీ నేను ఆల్రెడీగా ఈ రోజు నన్ను పంపిస్తామనేసి అన్నారండి ఎస్టీ కమిషనర్ గారు. అంటే పిఓ గారికి పెట్టాము, కలెక్టర్ గారికి పెట్టాము. కలెక్టర్ గారికి పెట్టిన తర్వాత కూడా నాకు ఎటువంటి స్పందన అనేది రాలేదు. రాకపోవడంతో నిన్న ఎస్టీ కమిషనర్ గారు పాడేరులో రావడం జరిగిన తర్వాత డైరెక్ట్ ఎస్టీ కమిషనర్ గారికి కలిసామండి. కలిసిన తర్వాత మీకు ఎట్టి పరిస్థితుల్లోనే నేను న్యాయం చేకూరుస్తాము అనేసి అన్నారు. న్యాయం ఒకవేళ నాకు న్యాయం జరగకపోయిన ఎడల నేను నా భార్య భర్త, నా పిల్లం పిల్లలతో ఇక్కడే నేను టెంట్ వేసి కూర్చోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నానండి. ఎందుకంటే నేను ఏజెన్సీ గిరిజన జాతికి పుట్టి, నేను ఎస్టీ జాతికి పుట్టి, నాకు అన్ని రైట్స్ నాకు ఉండగలిగి కూడా నేను తాత్కాలిక షెడ్ వేసుకున్నంత మాత్రాన రెవెన్యూ సిబ్బంది ఉటావుటిన వచ్చి మొత్తం కూల్చివేయడం జరిగిందండి. మరి నాన్ ట్రైబ్స్ బహుళ అంతస్తులు కట్టుకొని కూడా వాళ్ళు హ్యాపీగా ఉన్నారండి. వాళ్ళకి ఎటువంటి రెవెన్యూ సిబ్బంది కానీ ఎవ్వరు కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అది రెవెన్యూ అధికారులు కానీ ఎటువంటి ఇబ్బందులకి ఆటంకం కలిగించడం లేదండి. నాకు మాత్రం ఒక గిరిజనుడు కనేసి కక్షపూరితంగానే చేస్తున్నారనేసి అనుకుంటున్నాను. అప్పుడప్పుడు మరి స్పందిస్తున్నారు కదా రెవెన్యూ లేదండి. రెవెన్యూ వాళ్ళు వాళ్ళకి తూతూ మంత్రంగా వాళ్ళకి మాటతో చెప్పి వెళ్ళిపోతున్నారు. మరి నేను గిరిజనుడు కాబట్టి నాది ధ్వంసం చేసి సామాగ్రి మొత్తం పట్టుకెళ్ళిపోవడం జరుగుతుందండి. మరి వాళ్ళు లంచం ఇచ్చారు, మాకు లంచం లేక, మాకు డబ్బులు లేక మేము డబ్బులు ఇవ్వలేదు. ఇదే దానికి ఉదాహరణ. వాళ్ళు మరి 2-3 అంతస్తులు కట్టుకుంటున్నారంటే వాళ్ళు ఏ రైట్స్ ప్రకారం వాళ్ళు కట్టుకుంటున్నారు? యాక్చువల్లీ వాళ్ళు కట్టుకోవడానికి ఇక్కడ రైట్సే లేదు. అలాంటప్పుడు వాళ్ళు బహుళ అంతస్తులు వాళ్ళు ఎలా కట్టుకుంటున్నారండి? తెలియజేసిన ఎస్టీ కమిషనర్ గారికి ఇచ్చాము. ఇటుపైన నాకు న్యాయం జరుగుతుందని అనుకుంటాను. నా న్యాయం నాకు జరగని ఎడల నా పిల్లలతో నేను ఇక్కడ నిరాహార దీక్ష కూర్చోవడం కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అంటే ఇప్పుడు బాధితుడి ప్రకారము నాకు ఇక్కడ అధికారులు న్యాయం చేయకపోవడం వలన నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి తెలియజేశానండి గిరిజన సంక్షేమ సభ్యులకి, ఆయనకి తెలియజేశాను కమిషన్ సభ్యుల వారికి. ఆయన కూడా వెంటనే స్పందించి నాకు ఇలాగ దీనిపై విచారణ చేపట్టి న్యాయం చేస్తామని చెప్పారని అంటున్నారు. అలాగే ఇక్కడ రెవెన్యూ వాళ్ళు కూడా నేను ఒక గిరిజన అయి ఉండి నేను ఎందుకు కట్టుకోకూడదని చెప్పాను. ఇదైనా సరే నేను వాళ్ళు ప్రాధాయపడినా సరే వినకుండా, నాకు సమాచారం లేకుండా మీరే చూస్తున్నారు కదండి ఇక్కడ భవనం మొత్తం కూడా ఏంటంటే ఇక్కడ కూల్చివేసి ఇక్కడ నుంచి సామాగ్రి కూడా పట్టుకెళ్ళిపోయారని చెప్పని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మరి అలాగే నేడు ఇక్కడ దీంతో అని కాదు, గతంలో కూడా చాలామంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉక్కుంపేట ప్రధాన కేంద్రంలో అక్రమ కడ్డాలు కడుతున్నారని చెప్పని వెళ్ళి ఆపేరు తప్ప ఈ రోజుకి వచ్చి వాటిపై చర్యలు లేవు. అది ఆల్రెడీ ఏంటంటే కట్టుకున్నారు, ఒక పక్క కట్టుకున్నారు. వీళ్ళు కేవలం ఏంటంటే ఫోటోలకు పోజ్ ఇవ్వడం తప్ప అక్కడికి వెళ్ళి ఏ పని చేయట్లేదు అని చెప్పని ఆయన అంటున్నారు. నిజమే, ఎందుకంటే మేము కూడా గతంలో చూసాము. మేము పత్రికల్లో ఏమైనా రాస్తే తక్షణమే స్పందించిన అధికారులు వెళ్తున్నారు, వెళ్ళి అక్కడ భవనాలు అయితే ఆపడం వాస్తవమే. కానీ ఒక 15 రోజుల వ్యవధిలో 20 రోజుల వ్యవధిలో మళ్ళీ పునర్నిర్మాణాలు చేపడుతున్నారు. మేము మళ్ళీ వెళ్ళి సార్ మీరు ఇది ఆఫ్ చేశారు కదా, మీరు ఎందుకు కడుతున్నారని చెప్పిన గిరిజన సంఘాలు కానీ ఒక మీడియా పరంగా వెళ్ళి అడిగితే వాళ్ళ దగ్గర ఆ పట్టాలు ఉన్నాయి, ఈ పట్టాలు ఉన్నాయని కూడా మాకు కూడా తెలియజేశారు. మరి ఆ రోజు వెళ్ళి భవనం ఆపినప్పుడు మా దగ్గర ఈ పత్రాలు ఉన్నాయని చెప్పని ఎందుకు చూపించలేదు అనేది అది ప్రశ్నార్థకంగా మారింది. ఆ రోజు లేని భవనాలు ఈ రోజు ఎలాగొచ్చాయి అన్నది కూడా వారే సమాధానం చెప్పాలి. మరి దీన్ని బట్టి చూస్తే మరి సంబంధిత అధికారులు మరి ఇక్కడ కొమ్ము కాస్తున్నారు అంటే అక్రమ కడ్డాలు కొమ్ము కాస్తున్నారు అనేది కనిపిస్తుందా లేదా అనేది మాత్రం జిల్లా అధికారులు మాత్రం దీనిపై దృష్టి సారించాలి.
నిజంగా చాలా దారుణం. ఎందుకంటే ఒక గిరిజనుడు ఏదో పాపం చూడండి బతుకు తెరువుగా కట్టుకున్నది ఇలా చేయడం చాలా తప్పండి. చిన్నపిల్లలు కూడా ఉన్నారు ఆయనకి. నేడు బహుళ అంతస్తులు కడుతున్నారు. ఒకవైపు సిపిఎం, ఒకవైపు మిగిలిన గిరిజన సంఘాలు అందరూ కూడా మా హక్కులు చట్టాలు నేలకు రాస్తున్నారు, మా హక్కులు చట్టాలు తొంగలోకి తొక్కుతున్నారు అని చెప్పని ఎన్నో ఉద్యమాలు చేస్తున్నారు, ఎన్నో పోరాటాలు చేస్తున్నారు, స్టేషన్ల పాలయ్యారు, దెబ్బలు తింటున్నారు. కానీ 1/70 చట్టాన్ని వీళ్ళు కేవలం ఎందుకు పటిష్టం చేయట్లేదు అనేది కూడా నేడు వారే సమాధానం చెప్పాలా. మాకున్న సమాచారం మేరకు ఈ గిరిజనుడికి ఇక్కడ న్యాయం జరిగి అలాగే ఇక్కడ అక్రమ కట్టడాలు కడుతున్న వారిపై కానీ చర్యలు కానీ తీసుకోకపోతే మొత్తం గిరిజనులందరూ మమేకమై ఇక్కడ న్యాయం జరిగే వరకు 1/70 కాపాడుకునేందుకు మేము ఎంతకైనా సరే తెగిస్తాం అన్నట్టు మాకు వస్తున్నాయి, అంటే మాకు వినిపిస్తున్నాయి. తప్పకుండా పోరాటాలు ఉద్యమాలు అయితే మాత్రం రాబోయే రోజుల్లో చేయడం ఖాయమన్నట్టు మా దగ్గర సమాచారం ఉంది. మరి ఇప్పటికైనా సార్ అధికారులు అంటే జిల్లా అధికారులు ఒక కమిషన్ సభ్యుల ఆదేశాల మేరకు జిల్లా అధికారులు చేస్తానని చెప్పని అన్నారట, న్యాయం చేస్తానని. మరి నిజంగా ఇతనికి న్యాయం జరుగుతుందా లేదా అనేది మనం వేచి చూడాల్సింది.